కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. అరే హస్బెండ్ కోసం ఏంటి మేనిఫెస్ట్ చేసావు? ఫ్యూచర్ పార్ట్నర్ ఏం చేయలే, మంచోడైతే చాలు. మన నోరు అసలుకే పెద్దది కదా, అది అర్థం చేసుకునేవాడు వస్తే చాలరా బాబు అనుకుంటాను. అంతే అంతే, ఇంకేం లేదు. కాదు, ఈ ఇయర్ అయిపోగానే నెక్స్ట్ ఇయర్ చేసుకుంటానని ఇంట్లో మాట ఇచ్చావని తెలిసింది. ఎప్పటి నుంచో తినేస్తున్నారు చేసుకోమని. నేను నెక్స్ట్ ఇయర్ అన్నా. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇద్దాం, ఇప్పుడే కదా మళ్ళీ ఇట్లా వచ్చింది. ఇప్పుడు మమ్మీ డాడీకి గుండె అమ్మో చెప్పా. అంటే ఇప్పుడే ఇది బయటకు వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకున్న ఈ ఫేమ్ ఎంత ఉంటది, ఎంత ఫేమ్ వచ్చినా మహా అయితే ఒక 3-4 months ఉంటది. ఈ 3-4 months లో ఇప్పుడే ఏదైనా నేను చేయాలి అనుకుంటే ఇప్పుడే చేయగలను కాబట్టి ఒక 3-4 months గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత చేసేసుకుంటా. కానీ చేసుకుంటావు. ఒరే భయం వేస్తుందిరా. అంటే ఒక్క 1 year or 2 year గ్యాప్ ఇస్తావేమో గానీ, అంటే మా పొజిషన్ పరిస్థితి ఏంటా, యాంకరింగ్ పరిస్థితి అని భయం వేస్తా. అవ్వా లేదు, చూద్దాం. ఏం కాదు, ఏం పర్లేదు, చూద్దాం అంటుంది అంటే ఏదో పెద్ద స్కెచ్ లోనే ఉంది. ఓకే, యాంకరింగ్ ఎవరైతే నన్ను కావాలనుకుంటున్నారో ఛానల్స్ అందరూ ప్లీజ్ కాంటాక్ట్ మీ, చేసేద్దాం, షోని హిట్ చేద్దాం. ఒకవేళ మా ఛానల్లోనే అడిగితే మళ్ళీ ఏమైనా ప్లేస్ ఉంటదంట? అయ్యో మీరు అక్కడ, నేను ఇంకా ఇక్కడ. గురువుని మించిన శిష్యురాలు అవుతే మంచిదే కదా. అంతే అంటావు? అంతే. కానీ గురువు పొజిషన్ ఇచ్చేసావు. గురువే ఆబ్వియస్లీ. మీరందరూ, నేను ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఒక పొజిషన్ లో పెడతా. ఎప్పుడు వాళ్ళలాగా అవ్వాలి అని అనుకుంటాను కానీ వాళ్ళు తొక్కాలి అని అనుకోను. అంతే అంటావు. ఏదైనా సరే గురువుకు మించిన శిష్యురాలుగా యాంకరింగ్ లో కూడా గట్టిగా నాటికి పోవాలని కోరిక. సో మేనిఫెస్ట్ చేస్తున్నాం ఏం. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్. ఏంటి ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేసావని విన్నాను, యాడ్స్ చేస్తున్నావంట, కమర్షియల్ షూట్స్ అప్పుడే స్టార్ట్ అయ్యాయంట. జ్యువెలరీస్, రెస్టారెంట్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, ఏంట్రా ఇది? ఏం లేదు కానీ ఏవో చిన్న చిన్నవి స్టార్ట్ చేస్తున్నాను అని తెలిసింది. సో అయితే ఓపెన్ ఆఫర్ అందరికి ఓపెన్ ఆఫర్. నేను ప్రెసెంట్ ఖాళీగా ఉన్నాను, ఒక జాబ్ లేదు, ఏం లేదు. మీరు ఇచ్చే ప్రమోషన్లు, కొలాబరేషన్స్ అన్ని కూడా కలిపి చేద్దాం, వైరల్ చేద్దాం. మొత్తానికి అయితే ఫైనల్ గా కమర్షియల్స్ లో, యాడ్స్ లో, అన్నిట్లో స్టార్ట్అప్ చేసేస్తాం. సరే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అది కూడా ఏమైనా ప్రమోట్ చేస్తావారా? కమర్షియల్స్ ఏదైనా సరే చేయమంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ. అందరూ కూడా. అంటే మాకేమైనా ఫ్రీగా అంటే జాబ్లెస్ అక్క, జాబ్లెస్. అమ్మో చూసారు కదా అక్క, నో అక్క. మరి నీ నెక్స్ట్ గోల్స్ ఏంట్రా శ్రీజ? ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మేనిఫెస్టింగ్ ఒక మంచి ఇల్లు. సో ఆ ఇల్లు కోసం కష్టపడదాం అని చెప్పి, అంతే ప్రెసెంట్ గోల్ ఫిక్స్ అయిపోయాయి. అండ్ నేను చాలా విన్నాను, ఫ్యామిలీ కూడా చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ని త్రూ జరుగుతూ ఉంటాయి ఇంట్లో అని కూడా విన్నాను. అంతే, చాలా మందికి ఆ విషయం తెలియదు. మేము తెలుసుకున్న కొంతలో తెలుసు, నీ నోటితో మాకు వినాలని ఉంది. లేదు అంటే రెస్పాన్సిబిలిటీస్ అంటే డాడీ చూసుకుంటారు కానీ మొత్తం ఇంట్లో ఎప్పుడైనా శాలరీ పడిందంటే అన్న, డాడీ అందరూ నాకే ఇచ్చేస్తారనమాట. సో మనీ అంతా ఇంట్లో, మనీ హ్యాండ్లింగ్ అంతా నాదే ఉంటది. సో దాన్ని బట్టి నేనే కొంచెం అందరికి ఎంత అయింది లెక్కల బుక్లు ఉంటాయి కదా, అప్పట్లో రాసేవాళ్ళం, అట్లా నా దగ్గర కూడా లెక్కల బుక్లు ఉంటాయి అనమాట. సో ఈ మంత్ ఎంత అయింది, ఎవరెవరి అమౌంట్ ఎంత అయింది, ఎంత ఉంది, మొత్తం అంతా మేనేజ్ చేస్తాను. శ్రీజ అంటే లెక్కలు. అయితే ఇప్పుడు లెక్కలు శ్రీజ అని పెట్టాలి. లేదు కానీ బట్ యా, నేనైతే అప్పట్లో మేనేజ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అయితే నువ్వు ఎలా హ్యాండిల్ చేసేదాన్ని? లేదు, నేను మంచిగా, యాక్చువల్లీ చెప్పాలంటే నాకు డైరెక్ట్ గా ఒకరితో శత్రుత్వం అనేది లేదు. నేను నార్మల్ గా కూడా అందరినీ ఈక్వల్ గా చూస్తా. అది నాకు ఎంత క్లోజ్ బాండ్ ఉన్నా, ఎంత ఇష్టం లేకపోయినా. కెప్టెన్ అంటే ఇంకా బాగా చేసేదాన్ని చెప్పాలంటే. ఓనర్స్ టెనెన్స్ గా ఉన్నప్పుడే నేను టెనెన్స్ కి ఫేవర్ గా హెల్ప్ చేసి, కెప్టెన్ చేసి, సంజనా గాని చేసినప్పుడు నేను కెప్టెన్ గా చేస్తుంటే ఇంకా బాగా చూసుకునేదాన్ని హౌస్ ని. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ అన్నట్టు బాగుండేది. ఆ వీక్ అంతా ఎంటర్టైనింగ్ గా ఉండేది అని ఫీల్ అయ్యేదాన్ని. అంతే. సో బిగ్ బాస్ హౌస్ లో బాగా ఎంటర్టైనర్ ఎవరు? ఇమాన్యుల్. సో అంత స్పాంటేనిటీగా మీరిద్దరు ఒక ఇది చేశారు. తర్వాత సంజన గారు నీ కోసం బెస్ట్ యాక్ట్రెస్ చేశారు. అంటే కొంచెం ఎవరైనా పని చేసే వాళ్ళు ఉండంటే నేను కూడా ట్రై చేస్తాను అనమాట. బట్ ఇమాన్యుల్ బెస్ట్ ఎంటర్టైనర్. తను ఉంటేనే హౌస్ లో కొంచెం నవ్వుల పండుగ అయితే ఉంటూ ఉంటది. అరే అంత డిప్రెస్డ్ అయ్యావు కదా,
ఫ్యామిలీ మెంబర్స్ కానీ పెద్ద ఫ్యామిలీ అమ్మ తరపున కానీ నాన్న తరపున కానీ పెద్ద జాయింట్ ఫ్యామిలీ, నీ రిలేటివ్స్ కానీ మీ పెద్దమ్మలు మీ పిన్నిలు అక్కలు బాబాయిలు అందరిని అలా చూడగానే ఒక ఐ ఫెస్ట్ అయింది ఆ టైంలో. అంటే నీ గురించి వాళ్ళు చేసే సపోర్టింగ్ కానీ అండ్ ఎవ్రీథింగ్ మా అమ్మాయి అని కానీ, అండ్ చాలా ప్రౌడ్ మూమెంట్ కదా. సో నీ ఎలిమినేషన్ నువ్వు ఎంత హార్ట్ కి తీసుకున్నావు అంతకు మించి హార్ట్ కి వాళ్ళు తీసుకున్నారు. చాలా చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా బిగ్ బాస్ చూడరు, ఎవరో మా అత్తలు ఇద్దరు చూస్తారు తప్ప ఎవ్వరు చూడరు, నా కజిన్స్ తో సహా నేనే చూసేదాన్ని ప్రతి ఇయర్. అలాంటిది బిగ్ బాస్ కి నేను వెళ్ళాక వాళ్ళని టీవీలో చూస్తున్నారు, మన అమ్మాయి అక్కడ టీవీలో చూస్తుంది అంటేనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాంటిది వాళ్ళకి ఇన్ని వీక్స్ ఉన్నా అన్ని వీక్స్ ఉన్నా అనేది లేదనమాట, అక్కడ వరకు వెళ్ళడమే గొప్పగా ఉంది. కానీ ఈ విధంగా బయటకు వచ్చేసినప్పుడు నాకు వాళ్ళని చూసి ఎక్కువ బాధ అనిపించింది. వాళ్ళు బయట నుంచి ఇంత సపోర్ట్ చేశారు, వాళ్ళకి మీడియా గురించి కానీ ఇట్లా ఆర్టిస్ట్ లైఫ్ ఇట్లా ఏం తెలియదు అనమాట. అంత సపోర్ట్ చేసి నన్ను ఎక్కడో పెట్టుకున్నారు, పాపం ఓట్లు వేసి వాళ్ళని వీళ్ళని అడిగి ఓట్లు వేయించారు. అంత సపోర్ట్ వచ్చాక కూడా ఆడియన్స్ ద్వారా బయటికి రాలేదు అని చెప్పి చాలా వాళ్ళే ఏడ్చారు పాపం, వాళ్ళని చూస్తే ఇంకా బాధ అనిపించింది. బట్ యా సో ఫైనల్ గా ఒక కొలిక్ వచ్చింది. సో యాక్టింగ్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా చేయడానికి రెడీగా ఉన్నావు, ఫిలిమ్స్ అయినా రెడీగా ఉన్నావు, సీరియల్స్ కూడా చేద్దాం అంటే మంచి రోల్స్, ఏ చిన్నవి అంటే ఏదో ఇప్పుడు ఉన్నాను కాబట్టి ఫేమ్ వచ్చింది కాబట్టి ఏదో పెట్టాలి అన్నట్టు కాకుండా కొంచెం మంచి రోల్స్ వస్తే నేను చూస్తాను. అంటే ఎలాంటి క్యారెక్టర్స్ నీకు ఇష్టం రా శ్రీజ? నాకు ఎప్పుడు కూడా కొంచెం అమ్మాయిలు డామినెంట్ గా ఉండే క్యారెక్టర్స్ ఎక్కువ ఇష్టం. అమ్మాయి ఏ డెవిల్ అంటావేమో లేదు, అమ్మాయి స్ట్రాంగ్ గా ఉండే అమ్మాయి, పవర్ఫుల్ క్యారెక్టర్, గర్ల్స్ పోలీస్ ఆఫీసర్, ఏదైనా సరే ఉమెన్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్నది ఏదైనా ఇచ్చి పడేస్తాను. ఇది ఏదైనా ఒక యాక్టింగ్ ఏదైనా ఒక మంచి డైలాగ్ తో చేసి డాన్స్ చేస్తారు, నీ రీల్స్ చూసాం మేము. యాక్టింగ్ టైం వచ్చినప్పుడు చూపిద్దాం అన్ని ఇప్పుడు చూపించడానికి లేదు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నేను ఆల్రెడీ చెప్పాను, నాకు పవర్ స్టార్. అసలు మా ఇంట్లో అందరూ కూడా మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్స్. మా ఇంట్లో అందరూ పవర్ స్టార్ అంటే పిచ్చి ఒక్కొక్కరికి మా ఇంట్లో. సో అక్కడి నుంచి వచ్చిందో మరి ఏంటో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి నాకు కూడా ఇంకా మెగాస్టార్ ఫ్యామిలీలో ఎవరున్నా సరే ఇష్టం అనమాట, చాలా పిచ్చి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా పిచ్చి మాకు. ఒరే ఇన్ కేస్ ఈ బిగ్ బాస్ ఫినాలి అయిపోయిన తర్వాత ఒక ఫ్యూ మంత్స్ లో లేకపోతే ఒక ఫ్యూ డేస్ లో పవన్ కళ్యాణ్ గారిని కలిసే ఒక ఆపర్చునిటీ, మేనిఫెస్టింగ్ వచ్చింటే బాగుంటది చాలా. అంతే నిజంగా చాలా కావాలి. అసలు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని ఇలా ఇలా ఎదురుగా పవన్ కళ్యాణ్ గారు ఇలా వస్తున్నారు, నువ్వు ఇలా చూస్తున్నావు, ఇప్పుడు ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడండి సార్, మీరు అంటే నాకు చాలా ఇష్టం. నాకు యాజ్ ఎ హీరోగా కాకుండా జనరల్ గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా అతను చాలా ఇష్టం అనమాట. నాకు చిన్నప్పటి నుంచి మనకి ఏంటంటే అతని హీరోలా చూస్తాము, బట్ పెద్ద అయ్యాక ఆయన నిజం లైఫ్ లో కూడా హీరో అని తెలుసుకున్నప్పుడు అప్పుడు ఇంకా అభిమానం పెరిగిపోద్ది అనమాట. సో యాజ్ ఎ పొలిటీషియన్ గా గానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా గానీ అతను చాలా నాకు ఇష్టం అనమాట. యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్. సూపర్. ఇక్కడ వరకు ఇది యాక్ట్రెస్ లో నీ ఫేవరెట్ ఎవరు? సమంత గారు. సమంత గారు అంటే చాలా ఇష్టం. సో వైజాగ్ వచ్చేటప్పుడు ఈవెంట్స్ వచ్చేటప్పుడు ఎప్పుడైనా చూసావా సమంత గారు? నేను డైరెక్ట్ గా ఎప్పుడు చూడలే, అసలు చూడలే. ఓకే. ఆవిడ ఎక్కడి నుంచో అట్లాగా ఒక ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అంత కష్టపడి అన్ని ఫేస్ చేసుకొని, హెల్త్ ఇష్యూస్ అని ఫేస్ చేసుకొని బట్ స్టిల్ అంత స్ట్రాంగ్ గా ఉన్నారు. రియల్లీ లైక్ సమంత గారు, చాలా చాలా ఇష్టం నాకు. శ్రీజ, నీ వాయిస్ కొంచెం తగ్గిపోయిందని నీకు ఆ ఫీలింగ్ వస్తుందా? మాకు ఆ ఫీలింగ్ వస్తుందా? అవునా? అంటే అగ్ని పరీక్షలో ఆ వాయిస్ ఇప్పుడు వచ్చేసేటప్పటికి ఇన్ని వీక్స్ తర్వాత చాలా సెటిల్డ్ గా, చాలా స్మూత్ గా, చాలా కూల్ గా మాట్లాడుతున్నట్టు. అంటే మేబీ లైక్ అక్కడ అయ్యో మైక్ లో కదా కొంచెం వాయిస్ గట్టిగా వెళ్ళడం వల్ల నెగిటివ్ అవుతున్నాను అని అర్థమయ్యి వాయిస్ పెద్దదే గానీ మేబీ కొంచెం టోన్ తగ్గినట్టుంది అంతే. టోన్ తగ్గినట్టు, అది అలవాటు అయిపోయినట్టుంది. ఇది కంటిన్యూ చేస్తావు, చూద్దాం ఎంతవరకు అవుతుంది. బట్ యా నేను ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాను, 3rd వీక్ నుంచే కంటిన్యూ అయిపోయింది అంతే. మళ్ళీ ఇలా రాదంటావు? వస్తుంది, గొడవ వస్తుందంటే ఆటోమేటిక్ గా వాయిస్. గొడవలో కూడా అంతగా ఏం రాలేదా? అబ్బా అయితే తగ్గిపోయింది, మా ఇంట్లో హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే. దొంగ పిల్ల.